బాల్యం శ్రమ కింద నలిగిపోతోంది. అందమైన జీవితం నాశనమైపోతోంది. పలకాబల్పం పట్టాల్సిన చేతిలో హోటల్స్ లో టేబుల్స్ క్లీనింగ్ చేస్తున్నాయి. అంట్ల గిన్నెల మధ్య వారి జీవితం అరిగిపోతోంది. తక్కువ వేతనం, ఎక్కువ శ్రమతో యజమానులు బాల్యాన్ని దోచుకుంటున్నారు. ఆంధ్ర బాలల చేత బెంగళూరులో వెట్టి చాకరీ చేస్తున్న తీరుపై స్పెషల్ స్టోరీ. బెంగళూరులోని మరతల్లి ఏరియా ఇది. లగ్జరీ అపార్ట్మెంట్లతో పాటు కమర్షియల్ బిల్డింగులు, కాలేజీలకు పెట్టింది పేరు. నగర శివారులో ఉండటం, అద్దె తక్కువగా ఉండటంతో స్టూడెంట్స్ తో పాటు చాలా మంది ఇక్కడ అద్దెకుంటారు. స్టూడెంట్ బడ్జెట్ కు తగ్గట్టుగా ఉండటంతో హోటల్స్ బదులు ఎక్కువగా మెస్లను వారు ప్రిపేర్ చేస్తున్నారు. దీంతో ఈ ఏరియాలో పుట్టగొడుగుల్లా మెస్లు పుట్టుకొచ్చాయి. ఈ ఏరియాలో ఇలా వచ్చిందే ఈ ఆంధ్ర మెస్. స్టూడెంట్స్ తో పాటు ఇతర కస్టమర్లు ఇక్కడ ఎక్కువై 4 ఫ్లోర్లున్న ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మెస్ నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఈ మెస్ లో ఏం జరుగుతోంది? అపార్ట్మెంట్ల మధ్య వీరు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? ఈ మెస్ లోని పనిచేస్తున్న వారంతా చిన్నపిల్లలే. వారి వయస్సు 9 నుంచి 15 ఏళ్ల లోపే. ఒక్కసారి ఇక్కడ చూడండి. 10 ఏళ్ల బాలిక గిన్నెలు కడుగుతోంది. గిన్నెలే కాదు, మెస్ లోని అంట్లు మొత్తం ఈమె కడగాల్సిందే. లేకపోతే ఈమెకు ఆ రోజు తిండి ఉండదు. ఆ బాలిక ఒక్కతే కాదు, ఇతన్ని చూడండి. నిండా 12 ఏళ్లు కూడా లేని ఈ చిన్నోడి డైలీ డ్యూటీ టేబుల్స్ క్లీన్ చేయటం. వీళ్ళిద్దరే కాదు, కస్టమర్లకు వడ్డించేది, ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేదంతా ఈ మెస్ లో చిన్నపిల్లలే. అంతా 15 ఏళ్ల లోపు వారే. పిల్లలే అందరూ పని చేస్తుంటే ఓనర్లు ఏం చేస్తారనే కదా మీ డౌట్. ఇదిగో చూడండి, ఇలా డబ్బులు తీసుకోవటం, లెక్కలు సరిచూసుకోవటం మాత్రమే వీరు చేసే పని. ఫ్యాన్ కింద కడుపులో సల్ల కదలకుండా దర్జా ఒలకబోస్తున్నారు. ఆడుతూ పాడుతూ బడికెళ్లాల్సిన చిన్నారులు వీళ్లు. పుస్తకాలు పట్టాల్సిన చిన్ని చేతులు గిన్నెలు మోస్తున్నాయి. అక్షరాలు దిద్దాల్సిన చేతివేళ్లు కూరలు వడ్డించే పనిలో పడ్డాయి. ఈ చిన్నారుల జీవితాల్లో విజ్ఞాన వెలుగులు లేవు. మెస్లోనే వీరి జీవితాలు అణగారిపోతున్నాయి. కొందరు కస్టమర్లు టీవీ9 కు ఈ బాల కార్మికుల గురించి చెప్పడంతో స్వయంగా టీవీ9 రంగంలోకి దిగింది. బాల కార్మికునితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే షాక్ అయ్యే నిజాలు తెలిసాయి. ತಮಿಳ್ನಾಡ ಆಂಧ್ರ ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರಾ ಇಲ್ಲಿ? 8 ಮಂದಿ ಇದ್ದೀವಿ. ಹುಡುಗ್ರೇನ ಎಲ್ಲ? ಎಷ್ಟು ವರ್ಷದವರು ಅಂತ ನಮ್ಮ ಹೋಗ್ತಾರೆ. ಎಷ್ಟು ವರ್ಷ ನಿಮಗೆ? ಎಷ್ಟು ವರ್ಷ ಇರುತ್ತೆ? ಎಷ್ಟಿರುತ್ತೆ? 15 ಇರುತ್ತೆ. 15? ಎಷ್ಟು ಓದಿದ್ಯಾ? ಎಷ್ಟು ಓದಿದ್ಯಾ? ಓದಿಲ್ಲ ಅಣ್ಣ. ಯಾಕೆ ಸ್ಕೂಲ್ ಹೋಗಿಲ್ಲ? ಅವ್ನು ಇನ್ನೊಬ್ಬ ಚಿಕ್ಕದವನು? ಅವರು ಬಾಂಬೆ. ಎಷ್ಟನೇ ಕ್ಲಾಸ್ ಅವನು? ಅವನು ಓದಿಲ್ಲ. ಯಾರು ಓದಿಲ್ಲ ಇಲ್ಲಿ. ಎಷ್ಟು 4-5 జన ఇದ್ದೀರಾ? 7-8 జన ಇದೆ. అయితే ఈ బాలుడు చెప్పినవన్నీ నిజాలు కావు. ఈ మెస్ లో యజమానులు కర్ణాటకలో సెటిల్ అయ్యారు. ఈ పిల్లల తల్లిదండ్రులకు కొంత డబ్బు ఇచ్చి వీరిని ఇక్కడకు తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్ర మెస్ పెట్టి వీరి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. బాలల చేత పని చేయించడమే కాకుండా రెసిడెంట్ బిల్డింగుల్లో ఇల్లీగల్ గా మెస్ రన్ చేస్తున్నారు. కార్పొరేషన్ నుంచి పర్మిట్ తీసుకోకుండా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నారు.
ఈ మెస్లోని ఇల్లీగల్ బిజినెస్ తో పాటు బాల కార్మికుల సమస్యలను TV9 సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లింది. ఆధారాలతో విజువల్స్ చూపించింది. వెంటనే రియాక్ట్ అయిన ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారులు మెస్ పై రైడ్ చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. ఓనర్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇటు చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ అధికారులు కూడా మెస్కొచ్చారు. 2 బాలలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా 4 పిల్లలు అప్పటికే పారిపోయారు. కనీస అనుమతులు లేకుండా బాలల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్న హోటల్ యజమానులకు ఇదో హెచ్చరికలా పనిచేసింది.